ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని.
చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని దేవుని దయలో ఎదగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని దేవుని దయలో ఎదగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది నిశ్చయము చేసుకొనుటకు ప్రత్యేకంగా పెళ్లి కూతురు కొరకు వారు తెచ్చినటువంటి సామగ్రిని ముందుగా మన ప్రార్థనతోటి ప్రారంభించుకొని మన మధ్య ఉన్నటువంటి సహోదరులు లజపతి రాయ్ గారు దైవ సందేశం క్లుప్తంగా మనకు అందించిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళదాం. అలాగే రేపు జరగబోయే వివాహాలు కూడా మీరు నడిపించమని మీ కృతజ్ఞతన మీ యొక్క సంకల్పం చేసి మీరు జరిపిస్తున్నారు నమ్ముతూ మా ప్రభు రాష్ట్రుడు ఏసు తీసుకుని అడుగుతున్నాను తండ్రి. ఇందాక నేను చెప్పినట్లుగా పలివల జాన్ మోజెస్ సుగుణమ్మ గారుల యొక్క రెండవ కుమారుడు చిరంజీవి మణికుమార్, అలాగే నాగార్జున సాగర్లో ఉన్న వివాహం రేపటి దినాన జరుగునైపు ఉండగా పరిశుద్ధ వివాహము కొరకు బిడ్డను ప్రధానం చేసుకుని బెతూయేలులు ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని ఈమెను యజమానుని కుమారునికి భార్య అగులు కాకని ఒక సాష్టాంగ నమస్కారం చేసింది. తరువాత తల్లికిని విలువ గల వస్తువులను ఇచ్చాను. అతడును అతడితో కూడా ఉన్న మనుష్యులను అన్నపానమును పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు గడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచాక అని ఆమెను తీర్పగా రెబ్కాయి ఆ పనికంతులను లేచి ఒంటెన నెక్కి ఆ మనుష్యుని వెంబడ వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయింది. నా ప్రార్థనకు చెవియొక్కుమా, నా ప్రాణము తల్లడిల్లా నీ ప్రేమ బాటలో నడిపి ఆలకించుమా. నా ప్రార్థనకు చెవియొక్కుమా.
జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభురాకనెవరాసింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును. ప్రభురాకనెవరాసింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. ఎవరేసునితో నడతురు ప్రత్యేకమౌదురు. ఎవరేసునితో నడతురు ప్రత్యేకమౌదురు. మేల్కొని ఉన్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. మేల్కొని ఉన్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. క్షణములోని మార్పు చెంది ఎత్తబడెదము. క్షణములోని మార్పు చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు
యేసు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును, ప్రభు యేసు వచ్చును, ప్రభు యేసు వచ్చును. యెహోవన కాపరి నాకులే మేలేదు, పచ్చిక గల చోట మచ్చికతో నడుపును. యెహోవన కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట మచ్చికతో నడుపును. యెహోవన కాపరి నాకులే మేలేదు, పచ్చిక గల చోట మచ్చికతో నడుపును. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవన కాపరి నాకులేమీ లేదు. యెహోవాయే మనకందరికీ ఎన్ని మేలులు చేసెను, తన కృప కనికరములు స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము ఆయన సంతతియు, మనమయన జనము ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే, సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ ఎన్ని మేలులు చేసెను, తన కృప కనికరములు స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ
ప్రజలము, మేము నీదు ప్రజలము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలులు చేసెను. తన కృప కనికరములు స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ స్తుతింతుము, స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము. స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా స్తుతింతుము. స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము. ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో, ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములన్ ప్రాపుగను సగిన పరమా తండ్రి స్తుతింతుము. స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము. స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. జగత్తుకు పునాది వేయబడక ముందే మీ ప్రేమ అందరం కూడా ఇలా ఉండాలని మీరు ఆశిస్తారు. మా దేవ కుటుంబ భాగంలో జరిగి జీవించాలని, అలాగే నాయన తద్వారా ఈ యొక్క అతిశ్రేష్టమైన ప్రేమను మేము అర్థం చేసుకోవాలని మాకు అవసరించారు. ప్రేమ, ఆదరణ ఇవన్నీ కూడా కుటుంబం వ్యవస్థ ద్వారా మేము నేర్చుకునే అవకాశం మీరు కలిగించండి. ఎందుకంటే మా దేవ మేము ఒకప్పుడు వివాహమై మరలా మేము శాశ్వత కాలం ఈ శరీరంలో ఉన్నంత కాలం ప్రేమాభిమానాలతో జీవించి మీ కనపత్రాలు సహాయం చేయాలి. ఈ కృపా సంబంధం అన్నది ఎలా అమ్మ నాన్న
పండించుకో. పుట్టినింటి ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా. పుట్టినింటి ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా. అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా, అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా. వినయముతో నీ బతికి అర్పించుకో. ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి. వెలుగుతో నిన్ను నింపుకో, నీ జీవితం పండించుకో. ఏదైనా చేసిన నిబంధన మనుషుడు ఒకటి ఉంటే మంచి పాదంలో ఈ యొక్క కృపను ఈ యొక్క ప్రదేశంలో సమస్త మంది వచ్చిన ప్రతి బంధువులకి కాపాడు వేసిన ప్రార్థిస్తున్నాను. లోడింగ్ కరెక్ట్ కాలేదు. రండి ఉత్సాహించి పాడదు రక్షణ దుర్గం మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము మన ప్రభువే. నెంబర్లు పోతున్నాయా?
చిరంజీవి సౌభాగ్యవతి ప్రీతి, అలాగే చిరంజీవి మణికుమార్. ఈ బిడ్డలిద్దరూ దేవుని యొక్క కృపలో ఈ కార్యక్రమాన్ని ముందుగా వరకు కాండము గ్రంథము 24వ అధ్యాయము చదవాలని కోరుతున్నాను. జరిగే కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్తాను. ఆమె సహోదరుని తల్లికి నా యజమాని నాకు గతమున్నప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఇమ్మను తీసుకుని చెప్పుకుని యజమాను ఆమె రాజుని అప్పుడు లేచి ఒళ్ళు వచ్చి ఆ మనిషిని వెంబడి వెళ్ళేది. అప్పుడు ఆ సేవకుడు చెప్పాలని కొడుకుని పోయింది. 22వ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా ప్రభువునకు వలె క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునకు లోబడినట్టుగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతయనము అతి మరి ఏడేనో లేక పరిశుద్ధమైనది అంటే తల్లిదండ్రుల మీద ఆరంభించారు. అదేవిధంగా ఇక్కడ తరపున్నారు. 2వ మంది చూసినట్లయితే ఆదముకు దేవుడు గాఢ నిద్రను తెచ్చినారని చెప్పబడుతుంది. క్రీస్తుకు గాఢ నిద్ర కల్వరి కొండ మీద తెచ్చినాడు, రక్తము తీసుకున్నాడు. ఇక్కడ స్త్రీని నిర్మించినాడు, ఇక్కడ సంఘము నిర్మించినాడు. అంతేకాకుండా వీరిద్దరు ఏక శరీరముగా శరీరం ఉన్నది. అదేవిధంగా భర్త లేకుండా వారే ఉండడానికి వీరు లేదని చెప్పేసి సరైన సహకారం చేస్తారు. నిండుకొని ఇక్కడ కూడా సర్వ శిరస్సు క్రీస్తు ఆత్మ సంబంధమైన వారి పనిలో పాలు పొందినందువలన మనము భయముతో భక్తితో ఈ యొక్క పనిని మనం కొనసాగిద్దాం. ఈ భూలోకంలో శరీర సంబంధమైన వివాహం చేసుకొని ఆత్మ సంబంధం అందుకే మనకి ఏంటంటే ఆ వివాహము దానిలో కోరిక తెచ్చి చెప్పిన మాట మనం చూస్తున్నాం. భర్తకు ఏమేమిది భర్త భార్యకు శిరసై ఉన్నాడు అంటే భార్య భర్తకు కిరీటం అంటే ఈ శరీరం. అందుకే కిరీటం పడిపోతే రాజ్యత్వం పడిపోతే జాగ్రత్త. అందుకే కిరీటం పడిపోకుండా కాపాడుకోవాలంటే మీ జీవిత కాలం అంతా ఒకే భార్య ఉండవలసి ఉంటుందని కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఒక్క భార్యను చేశాడు కానీ ఇద్దరికి చేసినప్పుడు కష్టపడ్డాడు. 2 రోజులు 3 రోజులు చేసుకొని సర్వులు కష్టపడ్డారు. దేవుడు చేసిన ఎందుకంటే క్రైస్తువులు ఎందుకంటే ఒక గర్వం. ఎందుకంటే క్రీస్తు సంఘము నుంచి క్రీస్తు సంఘం కొద్దిగా కష్టం ఉంటుంది కానీ కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అందుకే క్రైస్తువులకు వివాహం చేసింది నేర్చుకుంటా ఆ విధంగా చేసిన ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. భార్య భర్తకు కిరీటంగా ఉంటుంది. ఇది మనకు సామెతలు 12వ అధ్యాయం 4వ చూస్తాం. తర్వాత పిల్లలు చెప్పబడుతుంది కాకుండా అయితే అందుకే మీరు అంటే కిరీటం వల్ల ఇంకా అయితే కిరీటం మీద కిరీటం పెట్టుకోవాల్సిన పని మనకు ఉంటుంది. కనుక మనము దేవుని యొక్క భయంలో దేవుని యొక్క భక్తులు మనం చూస్తాం. ఆయన ఈ విధంగా దాన్ని చేసుకున్నాడు. నా భార్య చాలా చక్కగా ఉండాలా, అందంగా ఉండాలా, అంతేకాకుండా నేను చెప్పిన మాట ఒకటే సరి వినాలా. పోయినప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి, చాలా అందంగా ఉన్నది, మంచిగా ఉన్నది. వీడు ఆ ఇంటికి పోయి మొట్టమొదటి అడిగాడంట, వీళ్ళు గివ్ మీ హాఫ్ కప్ ఆఫ్ టీ అన్నాడు. ఆమె సంతోషించి అయ్యగారు మాకు చక్కగా ఉన్నారని చెప్పేసి ఇంట్లో పోయి ఫుల్ కప్పు తీసుకొని వచ్చి చాయ్ తిన్న తర్వాత వాళ్ళు తాగి అంటున్నారు. షీఈస్ నాట్ ఒబీడియంట్. నేను అనుకున్నాడు, అయ్యో ఈమె చాలా మంచిది, సగం కప్పు ఇచ్చింది అంటే నేను చెప్పిన మాట వెంటనే వింటుంది కనుక ఈమెని పెళ్లి చేసుకున్నా. ఆక్షేపణ లేనిచో ఈ వివాహ కార్యక్రమాన్ని చేయడానికి నేను ముందుకి వెళ్ళిస్తున్నాను. ఎవరికి అభ్యంతరం? అందరికి వినపడాలి. మా ఇరువురు మధ్య తెలుగు వచ్చమ్మా నీకు? చెప్పండి, ఇద్దరు చెప్పండి కలిసి. మా ఇరువురి మధ్య సంఘ దేశ చట్ట విరుద్ధమైన న్యాయమైన హేతు ఏది లేదని దేవుని ఎదుటను
సంఘం ఎదుటను సమాజం ఎదుటను మా ఒప్పందమును తెలియచేస్తున్నాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈమెను మాత్రమే హత్తుకొని ఇందిరా. ఎవరా? వెరీ గుడ్. ఈయనను మాత్రమే హత్తుకొని ఇందిరా. చెప్పమ్మా. వెరీ గుడ్. మణికుమార్ గారిని హత్తుకుని ఉంటాను. నేను ప్రశ్న అడుగుతున్నానే సోదరి చెప్పేశారు. తల్లిదండ్రులు రండి. జాన్ మోజెస్ గారు, సుబ్రహ్మ గారు, అలాగే ప్రసాద్ భాస్కర్ గారు, మిస్సెస్ భాస్కర్ గారు. మీరు అబ్బాయి కుడి చేతిని తీసుకుని అమ్మాయి కుడి చేతిని కలపండి. భాస్కర్ గారు అమ్మాయి కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతిని కలపండి. అలా ఉంచండి. వారిని గారు ప్రార్థన చేస్తాడు. ఇక మీరు ఒక నీ యొక్క హస్తం ద్వారా వారిని ఆస్వాదించి జరగవలసిన లోకాన్ని తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా. భాస్కర్ గారు, జాన్ మోయిస్ గారు, సుగుణం గారు బిడ్డల్ని ప్రేమలో, విశ్వాసంలో, క్రమశిక్షణలో పెంచి నెరవేరిన దేవుడు వారిని ఆశీర్వదించారు. నాయన చేయి పట్టుకోవాలి. చేయి పట్టుకుని ఎదురు వదిలి తిరగాలి. చేయి పట్టుకోవాలి. ఎదురు మీరు ఇప్పుడు అప్పుడప్పుడు ప్రమాణాలు చేసుకుంటున్నారు. మణికుమారుని నేను, ప్రీతి అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సమాజం ఎదుటను నీతో ప్రమాణం చేయుచున్నాను. చెప్పమా, నువ్వు చెప్పమా. ప్రీతి అను నేను, మణికుమార్ అను మిమ్ములను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును మిమ్ములను ప్రేమించి సంరక్షించి మీకు లోబడియుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సమాజం ఎదుటను మీతో ప్రమాణం చేయుచున్నాను. రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ కానీ రింగ్స్ దేవుని సన్నిధానంలో మీ ప్రమాణములు దేవుడు విని ఉన్నాడు. మీరు అందరూ సాక్షులము. వివాహ బాంధవ్యానికి మార్చుకోవడం జరుగుతున్నది. వివాహ సంబంధమైన ప్రకటనకును వాగ్దానమునకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును
మీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలుభాగస్తురాలునిగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. అమ్మా రింగ్ పెట్టి మాటలు చెప్పు. రింగ్ పెట్టింది నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింప చేయుచున్నాను మరియు నా శరీరంతో మిమ్ములను కనపరిచి నా ఆస్తి అంతటిలో మిమ్ములను నా పారిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సమాజం ఎదుటను మీతో ప్రమాణం చేయించున్నాను. కూర్చోండి. అడిగితే ఇంకా మాకు ఆయన అడగండి సార్ మణి గారు. అలాగే మరి చూడము ఒక్కసారి. దేవుని సమూహమునందును, సంఘం యొక్క సమూహమునందును ఇరువురు ఒకరినొకరు ప్రమాణములు, వాగ్దానములు చేసి ఉన్నారు. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క నామున భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు వేరు చేయకూడదు. కటింగ్ ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలని నూతన దంపతులు ఆశపడుతున్నారు. నూతన దంపతులు పాట పాడాలని కూడా చాలా వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిద్దాం. ఈ ఆనందకరమైనటువంటి సమయాన్ని మనందరికీ కూడా గుర్తుండే రీతిలో మధురమైనటువంటి ఊహలతో ఈ నూతన దంపతులు ఉంటూ ఉండగా ప్రత్యేక కీర్తనతో ఉయ్యూరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి సహోదరి సునీత ఒక ప్రత్యేక కీర్తన మనకు వినిపిస్తారు. Thank you.
ఒక అడిగానికి తప్పదు. ఆరుగురు రావట్లేదు. నాకు లేదు. ఆరుగురు వస్తున్నారా? నాకు రావట్లేదండి. హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి రాయలసీమ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. వారు ఈ నూతన దంపతుల కొరకు ప్రార్థన చేయాలని దగ్గరికి జరగాలి. ఫ్లాష్ రెండోసారి మార్చమ్మా, పీస్ మార్చమ్మా, పీస్ మార్చు. ఇదే అది తప్పదు. అమ్మాయి కర్మని అమ్మ జరుగు జన జరుగు అమ్మాయి ఇటు చూడండి మరి. విజయనగరం వారు పాడారు. విజయనగరం వారు అనగానే మీ సంగీతం ఒక చాలండి.
నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన
నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పిగొని నేనుంటినిప్పుడు దప్పి తీర్చిడి వారు ఎవరు దుప్పి నీటి వాగులకై వెదకి వెదకి వేసారితి తుదకు చేరితి బావి చింతకు వెదకి వెదకి వేసారితి తుదకు చేరితి బావి చింతకు దుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పిగొని నేనుంటినిప్పుడు దప్పి తీర్చిడి వారు ఎవరు దుప్పి నీటి జీవజలముల దాత యేసని జీవవాక్కుల వలన తెలిసెను జీవజలముల దాత యేసని జీవవాక్కుల వలన తెలిసెను సాము చెంతనే జీవజలముల దుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పిగొని నేనుంటినిప్పుడు దప్పి తీర్చిడి వారు ఎవరు దుప్పి నీటి వాగులకై చిన్న కాలువ రీతి నేను తిన్నగా ప్రవహించి సమరయ చిన్న కాలువ రీతి నేను తిన్నగా ప్రవహించి సమరయ సేద తీరగా సేద తీరగా ఎన్నుకొని దుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పిగొని నేనుంటినిప్పుడు దప్పి తీర్చిడి వారు ఎవరు దుప్పి నీటి వాగులకై
ఓ